తీసుకోమ్మా, నేల మీద ఉండేది మాత్రమే తీసుకో. చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకుని పెంచారు. మా కోసం కష్టపడటమే సంతోషం మీకు. నేను తప్పించి వేరే లోకమే లేదు. మీ జీవితం మొత్తం మా కోసమే దారిపోసి కరిగిపోయి చివరికి పని చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉన్న స్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఎందుకు పంపించేయాలని తొందరపడుతున్నారు? మీకు తోడుగా ఉండాలి నాన్న, మిమ్మల్ని కాపాడుకోవాలి. నన్ను పంపించకండి. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఆలోచిస్తున్నావు. ఆ కళ్ళల్లో నీళ్ళేంటే? అంత బాధేం వచ్చింది? ఎందుకమ్మా నన్ను ఇంత తొందరగా ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నారు? నేను ఇంట్లో ఉండటం అంత ఇబ్బందిగా ఉందా? అలా మాట్లాడుతున్నావేంటే? అందరు తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేసేది వాళ్ళుంటే భారమైపోతారని కాదే. అందరు ఆడపిల్లలు వేరు, నేను వేరమ్మా. అందరి కన్న తండ్రులు వేరు, నాన్న వేరు. ఏదో ఒక సంబంధం చూశారు కదా అని సంతోషంగా 4 అక్షంతలు వేయించుకుని భర్త చేయి పట్టుకుని వెళ్ళలేనమ్మా. నాన్న పరిస్థితి తెలిసి కూడా ఇంటి బరువు బాధ్యతలు, అప్పులు అన్నీ నాన్న నెత్తిన వదిలేసి నేను వెళ్ళలేనమ్మా. ముందు సంబంధాలంటే కట్నాలు అడుగుతున్నారు, అప్పులైపోతాం వద్దన్నాం. కానీ ఈ సంబంధం కట్నం వద్దంటున్నారు కదే. పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుంటే ఇంకా బాధెందుకు? పెళ్ళైతే అన్నీ అయిపోతాయమ్మా. ఇంకేం బాధ్యతలు లేవా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఒక్కడి సంపాదనతో ఇల్లు గడుస్తుందా? స్కూటీ ఇన్స్టాల్మెంట్స్ కట్టగలరా? అసలు అసలు నాన్న మందులకి డబ్బులు సరిపోతాయా? సరే, అక్క ఏదో ఒకటి చూస్తానంటుంది, కానీ ఇప్పుడు అక్కకొచ్చే డబ్బులు అక్క ఖర్చులకే సరిపోవు. రేపెప్పుడూ డబ్బులు సంపాదిస్తుందంటే అంతవరకైనా నేనుండాలి కదమ్మా. అయితే ఇప్పుడేం చేద్దామంటావే? ఏమి చేయొద్దమ్మా. అక్క సంపాదించి మన సమస్యలన్నీ తీరేంత వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేను చేసుకోలేనమ్మా. మరేం చేద్దామనుకుంటున్నావే? నాకు తెలిసే, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెట్టి పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలనుకుంటున్నావని తెలుసు. ఆ సంబంధాలంటే కట్నం ఇవ్వాలని వద్దన్నావు. కష్టపడి కట్నం లేని సంబంధం తెస్తే ఇది కూడా వద్దంటున్నావేంటి? ఎందుకే వద్దంటున్నావు? ఏముంది నీ మనసులో? ఏముంటుంది మనసులో? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పులవి ఎవరు తీరుస్తారని అంటోంది. ఇంటి కోసం ఆలోచించడం కూడా తప్పేనా?
కన్న తండ్రి కష్టం పంచుకోవాలనుకునే ఏ ఆడపిల్లైనా ఇలాగే ఆలోచిస్తుంది. కష్టం పంచుకోవడం కాదమ్మా, దీని పిచ్చితో నాన్న ప్రాణం తీసేలా ఉంది. అక్క, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటే? కుట్టు మిషన్ కుట్టి అప్పులన్నీ తీర్చేసి నాన్న కష్టం పంచుకుంటావా? నిజంగా నువ్వు కుట్టు మిషన్ కుట్టి అప్పులు తీర్చాలనుకుంటే ఈ జన్మకి నీకు పెళ్లి కానట్టే. కూతుళ్ళ పెళ్లిళ్ళు చూడకుండా చచ్చిపోతానేమోనని నాన్న బెగ్గ పెట్టుకున్నారు. ఆ బాధను అర్థం చేసుకొని నేను సంబంధం తీసుకొచ్చానే. పైసా కట్నం అక్కర్లేని సంబంధం తెచ్చాను. అది కష్టం పంచుకోవడం అంటే. ఇప్పుడు నువ్వు ఆ సంబంధం వద్దని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే నాన్న తట్టుకోగలరు అనుకున్నావా? కూతుళ్ళకి పెళ్లిళ్ళు కాలేదని బెంగ పెట్టుకొని చచ్చిపోతారే. నిజంగా నువ్వు నాన్న చావే కోరుకుంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపో. చాలా ఆపవే. మీ నాన్న కష్టం చూడలేక దాని బాధ అది చెప్పుకుంది. దానికి చేతనైంది అది చెయ్యాలనుకుంది. దానికే ఏదేదో పెడర్దాలు తీస్తావేంటి? మీ నాన్నకి కష్టం కలగకూడదని రాత్రనక పగలనక కష్టపడుతోంది. అలాంటిది పెళ్లి చేసుకుంటే సంతోషిస్తాడు అంటే చేసుకోనంటుందా? నువ్వు మరి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వెందుకు పెళ్ళొద్దంటున్నావో నాకు తెలుసే. నీ మనసంతా ఆ కారోడి మీదే ఉంది. కానీ నేను మిమ్మల్ని కలవనిస్తానా? నిన్ను నాకన్నా గొప్పదాన్ని కానిస్తానా? అవసరమైతే నీ కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నేను చూసిన వాడితోనే 3 ముళ్ళు వేయిస్తాను. నువ్వెంత ఎక్కువ ఆలోచిస్తే వీళ్ళకంత పిచ్చిదానిలా కనిపిస్తావు. నీ బాధ వీళ్ళకెప్పటికీ అర్థం కాదు. వెళ్ళి పడుకోమ్మా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఒక్కడి సంపాదనతో ఈ ఇల్లు గడుస్తుందా? అక్క సంపాదించి మన సమస్యలన్నీ తీరేంత వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేను చేసుకోలేనమ్మా. నేనెంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పెళ్లి చేసి తరిమేయాలని చూస్తున్నా. ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి ఎగ్గొట్టాలని చూస్తోంది. ఎలాగో అమ్మా నాన్నల్ని కన్విన్స్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే శంకరయ్య ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి ముహూర్తాలు పెట్టించేయాలి. అది చేస్తా ఇది చేస్తా అని ఎంతో ఆవేశంగా చెప్తాడు. ఆఫీస్కి మాత్రం టైంకి రాడు. రాని చెప్తాను. హలో, వర్షిని. ఏంటే ఇప్పుడు తీరిక కుదిరిందా? అసలు ఒక ఫోన్ కూడా లేదు. ఆ మాట మేమనాలి. పెద్ద లాయర్ అయిపోయి కోర్టులు కేసులు అంటూ బిజీ అయిపోయింది నువ్వు. అవును మరి, బాగా బిజీ అయిపోయింది. ఏంటే ఇద్దరూ ఒకే దగ్గరికి చేరారు? ఏంటి స్పెషల్? మాకేం స్పెషల్ లేదు. మేమెప్పుడూ కలుస్తూనే ఉంటాం. నువ్వే
పెద్ద పెద్ద కేసులు గెలిచి పేపర్లో పడి సెలబ్రిటీ అయిపోయావు. ఎంతైనా గ్రేటే బాబు నువ్వు. అబ్బా అవన్నీ మామూలే లేవే. ఈ శ్రావణికి గెలవడం కొత్తేం కాదు కదా. అవునే, శ్రావణి అంటే గెలుపు, గెలుపు అంటే శ్రావణి కదా. అప్పుడు కాలేజ్లో అందరినీ అల్లాడించింది, ఇప్పుడు కోర్టులో ఆడుకుంటోంది. నిన్నెదిరించి నిలబడ్డా ఎవరి వల్ల కాదే. మరి శ్రావణి అంటే మాటలా? కళ్ళతోనే కంట్రోల్ చేస్తుంది, చూపులతోనే భయపెట్టేస్తుంది. లేడీ టైగర్ శ్రావణి. ఆ మాత్రం ఉండకపోతే ఉండనిస్తారా? ఒకరు మనల్ని ఆడుకోవడానికి ముందే మనమే వాళ్ళని ఆడుకోవాలి. అప్పుడే ఎవ్వరైనా సరే మనల్ని ఎదిరించటం కాదు కదా, మన గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. సర్లే గాని ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఆఫీస్కి రావచ్చు కదా. నేను బిజీగానే ఉంటాను, కానీ కాసేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ వచ్చాం, పక్కన కాఫీ షాప్ లో ఉన్నాం. నువ్వు బిజీగా ఉంటావేమోనని రాలేదే. అయ్యో ఇప్పుడు ఫ్రీగానే ఉన్నానే, రండి. ఆఫీస్ లో కూర్చుని ఏం మాట్లాడతావే, నువ్వే కాఫీ షాప్ రా. సరే ఇప్పుడే వస్తున్నా. పాపం బిజీగా ఉందేమో, మనమే ఆఫీస్కి వెళ్లేవాళ్ళం కదే. ఏంటి వెళ్లేది? ఎప్పుడు పార్టీ అంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. అందుకే ప్లాన్ వేసి ఇక్కడికి రప్పిస్తున్నా. నువ్వు బిల్లు కట్టుకో, దాని చేతే కట్టిస్తాను. మ్యాటర్ చిన్నదే కావచ్చు, కానీ నో కాంప్రమైజ్. ఈరోజు చిన్నదే కదా అని వదిలేస్తే రేపు పెద్ద విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ విషయం కొంచెం గట్టిగా చెప్పండి. అబ్బా ఏ ఉన్నాడే, ఎవరే? ఏంటే ఇంకా ఎవరిని పడితే వాడిని చూసి ఏమున్నాడే, ఇలాంటి వాడు తగిలితే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనడం మానలేదా ఇది? నిజంగా బాగున్నాడే, బాగా ఉన్నోళ్ళ ఉన్నాడు చూడు. గెటప్ చూసి మోసపోతే ఏమీ లేకపోయినా పైకి బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. బిల్డప్ కాదే, ఒకసారి చూడు. ఐ రేమండ్ సూట్, రోలెక్స్ వాచ్, ఐఫోన్, అన్నిటికీ మించి ఆ స్టైల్. ఎంత బిల్డప్ ఇచ్చినా ఒరిజినల్గా లేందే రాదే. చూడవే. వీడా ఆఫీస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నాడు? సూటు బుట్టు వేసుకుని కూర్చున్నాడేంటి? ఎక్కడికే? బాగున్నాడు, బాగా ఉన్నవాడు అన్నావు కదా, వెళ్ళి మాట్లాడదాం పద. వద్దే, బాగోదు. ఏ నువ్వంతా ఆశపడుతుంటే ఎందుకు వదిలేయడం? ట్రై చేద్దాం పదండి. ఇండియాలో లాంచ్ చేసే ఆ మోడల్ కార్ ఫస్ట్ బుకింగ్ మనదే ఉండాలి. ఫస్ట్ కారు మన పోర్టికోలోనే ఉండాలి. అప్పుడే మన వాల్యూతో పాటు మన కంపెనీ స్టేటస్ కూడా పెరుగుతుంది. అవసరమైతే ఇంకో 25 లక్షలు ఎక్కువ ఆఫర్ చేయండి. కారు మాత్రం మిస్ కాకూడదు. ఇంత రిచ్చా? మేడం, మీరేంటి మేడం ఇక్కడ? ఎప్పుడొచ్చారు? నా గురించి ఎందుకులేమ్మా, నువ్వేంటి ఇక్కడ?
ఆఫీస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అడ్డంగా బుక్ అయిపోయాను, ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఏంటి నీకు ఇతను తెలుసా? నా దగ్గర ఒక అతను అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడని చెప్పాను కదా, అది ఇతనే. ఏంటమ్మా ఈ సూటు బూటు ఏంటి? పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఏంటి? కోట్లు పెట్టి కార్లు కొంటున్నట్టు ఆ హడావిడేంటి? మేడం అది ఫ్రెండ్ ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు, అందులో ఏదో బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ ఉందంటే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఈ సూట్ కూడా నాది కాదు మేడం, రెంట్కి తీసుకున్నా, అంతే మేడం, అంతే. అంతేనా? బిల్డప్ ఇచ్చి ఏ అమ్మాయినైనా లైన్లో పెడదామని చూస్తున్నావా? ఓ, ఈ గెటప్లో ఉంటే అమ్మాయిలు పడిపోతారా మేడం? ఎందుకు పడిపోరండి? ఆడపిల్లకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసులో కొన్ని ఆశలుంటాయి. మీలాంటి వాళ్ళని చూసి మనసు పారేసుకుని తరువాత నిజం కాదని తెలిసి ఎంత బాధపడతారో. ఎందుకండి మా ఆడపిల్లల మనసులతో ఇలా ఆడుకుంటారు? సూట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇప్పటికే ఈయన బిల్డప్ కి మనసు ముక్కలైపోతే నీ బిల్డప్ కూడానా? వెళ్ళవయ్యా. బిల్డప్ ఏంటి మేడం, సార్ ఫుల్ ఒరిజినల్, మినిమం 1000 రూపాయలు టిప్పిస్తారు. ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నీ బిల్డప్ సార్ని. వెళ్ళవయ్యా. సర్లేమ్మా, ఈ రోజుకి ఇచ్చిన బిల్డప్ చాలే గాని నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తా. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీరు లేకపోతే నాకు ఆఫీస్లో ఏం పని ఉంటుంది మేడం? పర్వాలేదు, నేను కూడా వస్తాను. బోలెడంత పనుంది. టేబుల్ మీద ఇంత బుక్ ఒకటి పెట్టాను, నేను వచ్చేంత వరకు అది చదువుతూ ఉండు. వెళ్ళమ్మా. ఓకే మేడం, ఓకే. ఇది ప్లాన్ నాన్న. గాల్లో ఉన్న తేమలో 80%ని వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. కస్టమర్స్ అవసరాన్ని బట్టి ఇంట్లో చిన్న చిన్న మెషిన్స్ మొదలుకొని పెద్ద పెద్ద ప్లాంట్స్ సెటప్ చేస్తాం. వాటర్ స్కేర్సిటీ ఉన్న అరబ్ కంట్రీస్లో ఈ ప్లాన్ బాగా సక్సెస్ అయింది. మనకు కూడా వాటర్ స్కేర్సిటీ బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది. ఏమంటారు? ఐడియా చాలా బాగుంది నాన్న. రోజు రోజుకి నీటి అవసరాలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు కదా. కమర్షియల్గా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు వేదవతి? ఆదిత్య పేరు మీద పెట్టే కంపెనీ 10 మంది దాహం కూడా తీరుస్తుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నాకు నచ్చిందండి. నాకు నచ్చలేదు. ఆదిత్య, 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 ఏంట్రా అది? ఆదిత్య, 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 నచ్చలేదు. నాకు ఈ ప్లాన్ నచ్చలేదు.